ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో 35వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. ఏతాన్నహం తుమిచ్ఛామి ఘృతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా చెప్తూ ఉన్నాడు, ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకై నేను ఎవరినీ కూడా చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా? అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను వారలను చంపను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు, ఓ మధుసూదన, ఈ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి నాతో పెరిగినటువంటి వాళ్ళే, నాతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళే. వీళ్ళందరినీ కూడా నేను చంపలేను. ఎందుకంటే వీళ్ళందరినీ చంపేస్తే నాకు ముల్లోకాధిపత్యాన్ని ఇస్తామని సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చి చెప్పిన, నాయనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేయి, నీకు ఇంద్ర పదవిని ఇస్తాను, ముల్లోకాధిపత్యాన్ని ఇస్తాను అంటే కూడా నేను వీళ్లను చంపను. ఇక ఈ భూమండలం కొరకు, ఈ రాజ్యం కొరకు, ఐశ్వర్యం కొరకు నేను వీళ్ళని ఎందుకు చంపుతాను? చంపనుగాక చంపను. ఒకరి ప్రాణం తీయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను వాళ్లను చంపేస్తే వాళ్ళ బిడ్డలు అనాథలైపోతారు, వాళ్ళ భార్యలు విధవలైపోతారు. అంతేకాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోతుంది. ఒకవేళ ఎవరైనా నన్ను చంపడానికి వచ్చినా, ఈ యుద్ధంలో కౌరవ పక్షంలో చాలామంది ఉన్నారు కదా, భీష్మాచారి, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళెవరైనా నన్ను చంపాలని వచ్చినా, నా ప్రాణాలు తీసినా కూడా నేను వాళ్ళ మీద యుద్ధము చేయను. అంటే వాళ్ళు నన్ను చంపినా కూడా నేను వాళ్ళను చంపను. కాబట్టి నాకు ఈ యుద్ధం అవసరం లేదు అని అర్జునుడు స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటి నుండి కూడా పాండవులకు, ధర్మరాజు గారికి ఈ యుద్ధం జరగడం ఇష్టం లేదండి. ఎందుకంటే యుద్ధమే గనక సంభవించినట్లయితే ఎంతోమంది చనిపోతారు. కాబట్టి కృష్ణ పరమాత్మను రాయబారానికి పంపిస్తారు. కృష్ణ, మాకు అర్ధరాజ్యం ఇమ్మని చెప్పు. ఒకవేళ అర్ధరాజ్యం ఇవ్వడానికి ఇష్టం లేకపోతే 5 మందికి 5 ఊర్లైనా ఇమ్మని చెప్పు కృష్ణ, యుద్ధం వద్దు అనుకుంటూనే వచ్చారు. ఇక్కడ అర్జునుడు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి దయాగుణం అటువంటిది. కానీ దుర్యోధనుడు మాత్రం ఈర్ష్యాపరుడు. ఎలాగైనా సరే పాండవులు సర్వనాశనం అయిపోవాలి. ఈ రాజ్యంలో 5 ఊర్లు కాదు, 1 ఊరు కాదు, వాళ్లకు సూది మోపిన స్థలం కూడా ఇవ్వకూడదు. ఎలాగైనా వాళ్లను సర్వనాశనం చేసేయాలి అని దుర్యోధనుడు సర్వవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తన పంతం నెగ్గించుకోవడానికి పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్మాచార్యుల వారిని, విద్య నేర్పినటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని, కృపాచార్యుణ్ణి అందరినీ కూడా ఎరగా వాడుతున్నాడు దుర్యోధనుడు. కాబట్టి చూడండి, ఆ పాండవుల మీద ఉన్నటువంటి ఈర్ష్య, ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళను సర్వనాశనం చేసేసేయాలి అనేటువంటి ఈర్ష్యాద్వేషము దుర్యోధనుడు చిన్నప్పటి నుండి బాగా పెంచుకున్నాడు. మనమంటే కూడా ఎవరైనా ఈర్ష్య పడుతున్నారా లేదా అని మనము 5 రకాలుగా తెలుసుకోవచ్చు. మన స్నేహితుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు. ఈ 5 గుణాలు గనక కనిపించినట్లయితే వాళ్ళు మన పట్ల ఈర్ష్య పడుతున్నారని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. నంబర్ 1, మీరు ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళు పొరపాటును కూడా మిమ్మల్ని మెచ్చుకోరు, మిమ్మల్ని పొగడరు. కానీ మీరు ఏ పని చేస్తూ ఉన్నారో వాళ్ళు గమనిస్తూ ఉంటారు, మీకంటే గొప్ప స్థాయికి ఎదగాలని అనుకుంటూ ఉంటారు. నంబర్ 2, మీరు ఏదైనా తప్పు చేస్తే ఒంటరిగా మిమ్మల్ని పిలిచి ఆ తప్పుని సరిదిద్దుకో అని చెప్పరు. 10 మంది ముందర నిలబెట్టి మీరు ఆ తప్పు చేశారని ఎత్తి చూపిస్తూ,
ఈ తప్పుని ఇంకొకసారి చెయ్యకురా అని మిమ్మల్ని సరిదిద్దే విధంగా నాటకమాడుతూ ఉంటారు. అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరుస్తూనే మీతో మంచిగా ఉంటూనే ఆ తప్పుని సరిదిద్దేటట్లుగా ప్రవర్తిస్తారు. నంబర్ 3, మీరు గొప్పగా దేన్నైనా సాధిస్తే వీడు దీన్ని ఎలా సాధించాడు అని అస్తమానము కూడా ఆలోచిస్తూ ఈర్ష్యపడుతూ ఉంటారు, మీ వెంటే తిరుగుతూ ఉంటారు. నంబర్ 4, మీరు ఏదైనా ఘనకార్యం సాధించినట్లయితే, గొప్పగా ఏదైనా ఒక పని చేసినట్లయితే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా పొగుడుతారంటే, నువ్వు చేసిందేం పెద్ద ఘనకార్యమేం కాదు, నీకంటే గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారనుకోండి, ఇదే మహా 3 లక్షలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు లేరా, 5 లక్షలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు లేరా, ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అంటారు. మీరు ఒక మంచి కారు కొనుక్కున్నారనుకోండి, ఎంత అయింది ఈ కారు, 10 లక్షలు. 10 లక్షలేనా, ఇంకా 30 లక్షల కారు అయితే చాలా బాగుండేది, ఇది అంతగా లైఫ్ రాదు, ఈ మధ్యన అందరూ కూడా ఇటువంటివే కొంటూ ఉన్నారు, 50 లక్షలది కొని ఉంటే అప్పుడు నీ గొప్పతనాన్ని మేము మెచ్చుకునే వాళ్ళము అని చెబుతారు. అని వాళ్ళు ఎలాగైనా సరే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని చూస్తారే కానీ పొరపాటును కూడా మీరు గొప్ప కార్యం చేశారు, మీరు గొప్పగా సాధించారు అని పొరపాటును కూడా మిమ్మల్ని మెచ్చుకోరు. నంబర్ 5, మిమ్మల్ని పొగడాల్సినటువంటి సమయమే గనక వచ్చినట్లయితే వాళ్ళు వ్యంగ్యంగా ఎక్కిరిస్తూ మిమ్మల్ని పొగుడుతారే కానీ చిత్తశుద్ధిగా వాళ్ళు మిమ్మల్ని పొగడరు, మెచ్చుకోరు. ఇటువంటి జనాలు సమాజంలో మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఎంతమంది మనల్ని పొగిడినా, ఎంతమంది మనల్ని దూషిస్తూ ఉన్నా మనం చేసేటువంటి పని ఇద్దరికి ఇష్టమైతే చాలు. 1 మన అంతరాత్మకు, 2 పైనున్న పరమాత్మకు. కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.